ఈ దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపెరుషులు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, మనకలాగే ఒక జీవులు, మనకన్నా అధిక శక్తి కలిగినటువంటి జీవులు వాళ్ళు. రాక్షసులు, అసురులు, దైత్యులు వీళ్ళందరూ ఏ విధంగా అయితే కొన్ని జాతులు ఉన్నాయో దేవతలు కూడా అదొక కేటగిరీ. ఈ విషయం అర్థం కాక హిందుత్వంలో ఎన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఇది తరకబద్దవా అని అడుగుతున్నాడు ఈ ప్రపంచ మేధావి. చూసారా, ఎవరికి వాళ్ళు తెలియవు, అర్థమవుతుందా? అంటే ఈ దరిద్రుడి కోసం నేను ఇన్ని విషయాలు చెప్పట్లా. ఈ ముఖంగా ఎంతోమంది ఈ తెలియని విషయాలను తెలుసుకుంటారు కదా. అంటే క్రైస్తవులకి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా ఈ దరిద్రులు చెప్పే విషయాలను నమ్మేసి ఓహో హిందుత్వం అంటే ఇలాగే ఉంటుంది, ఇదే హిందుత్వం అని ఒక భ్రమలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ భ్రమను తొలగించడం కోసం ఈ పాస్టర్ విజయ్ కుమార్ నిమిత్తంగా నేను కొన్ని వీడియోలు చేయబోతున్నాను. ఇకపోతే మరి విజయ్ కుమార్ కాన్సెప్ట్ ప్రకారమే తీసుకుంటే క్రైస్తవంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకడే ఉన్నాడా? యెహోవా ఎవరో దేవుడు అంటారు. మరి యేసు ఎవరో?